హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక అనదర్ డే వ్లాగ్ మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను అనమాట. చట్నీ కోసం అనే డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈరోజు అయితే ఇడ్లీకి బ్యాటర్ వేసాను ముందు రోజు. ఇంకా దాంతో ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంతే సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చేతన్కి కూడా మోస్ట్లీ ఇడ్లీ తినేస్తున్నాడు. అండ్ చట్నీ కూడా పర్లేదు, కాస్త బెటర్గానే తింటున్నాడు అనమాట. కారం అట్లా కూడా ఏమనట్లేదు ఈ మధ్య. కొంచెం మారేడులేండి, వాడంతటి వాడే ఇష్టంగానే తింటున్నాడు. సో ఇంకా అందుకే స్పెషల్గా వాడికైతే ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఇడ్లీ కానీ ఉప్మా కానీ చేస్తే ఇంకా ఫుల్ ప్లెజ్డ్గానే తింటున్నాడు అనమాట. బట్ దోశే మంచిగా అలవాటు అవ్వట్లేదు. అంటే తింటాడు కానీ బట్ అంత ఫుల్ ప్లెజ్డ్గా ఇష్టంగా తినడు. ఏదో అలా అలా తిని ఊసేస్తూ ఉంటాడు అనమాట. బట్ ఇడ్లీ కానీ ఉప్మా కానీ అయితే ఇంకా కంప్లీట్గా మంచిగా తింటాడు కూర్చుని. వాడంతటా వాడనే తింటాడు, ఆర్ఎల్స్ మనం పెట్టినా కూడా తింటాడు అనమాట. సో ఇంకా అందుకే ఇడ్లీ ఉప్మా అప్పుడైతే ఇంకా సపరేట్గా ఏం కుక్ చేయక్కర్లేదు. ఈరోజు అయితే ఇడ్లీ విత్ పల్లీ చట్నీ చేశాను. నాకు కూడా చాలా ఇష్టం ఈ కాంబినేషన్ అంటే. ఇంకా చేతనికి కూడా బాగానే నచ్చుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారనమాట. ఇంకా ఆయనకి బాక్స్లో పెట్టేశాను అండ్ టీ కూడా పెట్టించాను. ఇంకా ఆయన టీ తాగేసి బాక్స్ తీసుకుని స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు. అండ్ ఇదే బ్లాగ్లో నేను సమ్మర్కి వెకేషన్స్కి వెళ్తుంటారు కదా అందరూ, ఇంకా ఆ టైంలో వేసుకోవడానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మంచి అవుట్ఫిట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అవుట్ఫిట్ డీటెయిల్స్ అవి కూడా షేర్ చేస్తాను. మీషోలో తీసుకున్నాను అనమాట, చాలా బాగుంది, మంచి క్వాలిటీ వచ్చిందనమాట. సో షేర్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఈ ప్లాంట్ అయితే వీడియో తీస్తున్నాను నేను, ఎందుకంటే ఫ్లవర్ వచ్చిందనమాట. బాగుంది, చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఇప్పుడైతే. వెంటనే ఒకేసారి ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి అనమాట. ఒక స్పాన్లో లైక్ ఒక 10-15 డేస్ స్పాన్లో. మళ్ళీ తర్వాత కొన్నాళ్ళు ఫ్లవర్స్ ఏం రావట్లేదు. తర్వాత మళ్ళీ స్లోగా ఫ్లవరింగ్ వస్తుందన్నమాట. సో ఫ్లవర్స్ వచ్చినప్పుడు మాత్రం చూడటానికి చాలా బాగుంటుంది. ఆ ప్లాంట్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అని అలా చూస్తుంటే. చేతన్ కూడా మంచిగా వాటర్ పోస్తున్నాడు అనమాట, అదైతే మంచిగా గ్రో అవుతుంది. సో తర్వాత చేతన్ లేచేసాడు, వాడిని ఫ్రెష్ అప్ చేసేసాను. చూడు ఫస్ట్ ఇది ఓపెన్ చేసావుగా, చదువు ఒళ్ళో పెట్టుకో పైకి. అత్తాళ్ళ ఊర్లో ఉంటుంది. సరే వైల్డ్ రోబో అవుతావా? ట్రాక్టర్ ఎక్కాలంటే వైల్డ్ రోబో అవ్వాలా? ఓకే, నార్మల్ మనుషులు ఎక్కలేరా? వైల్డ్ రోబో అయితే ఎలా ఎక్కుతుంది? అలా ఎక్కుతుందా? ఒక బుక్ చదువు. అన్నీ తీసి పక్కన పెట్టుకో, ఏది కావాలంటే అది చదువుకో. పాడేయకూడదు, 1 by 1 పక్కన పెట్టాలి. టోటల్ 12 బుక్స్ ఉన్నాయి కదా, నీకు ఏది కావాలంటే అది తీసుకుని అప్పుడు చదువుకో, సరేనా? నేను చదివించినా నువ్వు చదువుతావా? ఏం బుక్ అది? ఏంటి నేను బ్లాక్ షీపా? నువ్వే బ్లాక్ షీప్. నువ్వే, నేను కాదు. దొంగే, నేను బ్లాక్ షీప్ అంటున్నావు నన్ను. అది రైమ్స్ బుక్, దానిలో ఏముందో చెప్పు నాకు. అవి ట్రాఫిక్ సిగ్నల్ పక్కనేముంది? అవును, ఓకే, బస్సు వెళ్తుంది ఆగండి అని సిగ్నల్ పెట్టారా అక్కడ? అది ఎవరు చెప్పు, ఏంటది? సన్ కూడా నువ్వేనా? ఓకే. టీపాట్ రైమ్. అదే టీ ఎవరెవరు తాగుతారు చేతన్? అలా తాగుతారులే, ఎవరు తాగుతారు టీ? పడేస్తారా? ఎక్కడ చూసావే?
ఏం రాశారు? రైమ్ రాశారు. నేను చదివిస్తాను అందుకేదా. కమ్, నేను చదివించినా? ఏది షోమి? ఇది జాక్ అండ్ జిల్ రైమ్. ఇదేమో జాక్ అండ్ జిల్. అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ హంప్టీ డంప్టీ. హంప్టీ డంప్టీ చెప్పు. నెక్స్ట్ హంప్టీ డంప్టీ. నెక్స్ట్ హ్యాడ్ ఎ గ్రేట్ ఫాల్. ఉందా? ఇంకా వాడు కూడా ఇడ్లీ తినేసాడు. ఆ తర్వాత కాసేపు చదువుకుంటాను, ఈ బుక్స్ ఇవ్వమని అడిగాడు అనమాట. ఈ బుక్స్ చూసినప్పటి నుంచి అస్తమాన్ ఇదే పని, డే అంతా ఇదే పని. మళ్ళీ ఒక్కొక్క బుక్ ఇచ్చి నేను చదివిస్తానంటే ఒప్పుకోవట్లేదు. వాడంతటా వాడే అన్నీ ఇచ్చేయాలి, ఒక్కొక్కటిగా వాడికి నచ్చింది తీసుకుని చదువుకోవాలన్నట్టు నడుస్తుంది అనమాట ప్రెజెంట్ అయితే. బట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ బుక్స్ గురించి లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ప్రొవైడ్ చేశాను. ఈ బుక్స్ అయితే నాకు 240 రూపీస్కి వచ్చాయన్నమాట. సెట్ ఆఫ్ 12 ఉంటాయి, బాగున్నాయి బోర్డ్ బుక్స్. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్స్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి. 240 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. జస్ట్ 250 రూపీస్తో 12 బుక్స్ వస్తున్నాయి అనమాట. నాకైతే బాగా అనిపించింది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో ఇక్కడైతే ఈరోజు ఒక కట్ట పాలకూర ఉందనమాట. దాంతో రెగ్యులర్గా చేసే పప్పు కానీ టొమాటో కర్రీ కానీ చేయకుండా చక్కగా ఈరోజు కొంచెం టేస్టీగా చేద్దాం అనిపించింది. సో అందుకే పాలక్ రైస్ చేస్తున్నాం అనమాట. ఈ రైస్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినడానికి వీలుగా మైల్డ్గా టేస్టీగా బాగుంటుంది అనమాట. నేనైతే దీనికి ఈరోజు కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను ఇది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. పాలకూర ఎక్కువగా ఉన్నప్పుడు, పప్పు అట్లాంటివి బోర్ కొట్టినప్పుడు. ఫస్ట్ అయితే పాలకూరని తీసుకుని దానికి పెద్దగా ఉన్న కాడల్ని కట్ చేసుకుని మంచిగా ఎక్కువసార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని ఆ వాటర్లో ఈ పాలకూర వేసి కాస్త ఒక్కసారి మరుగొచ్చేంత వరకు ఉంచి మళ్ళీ వెంటనే చన్నీళ్ళలో పాలకూర తీసి పెట్టేయాలన్నమాట. తర్వాత మిక్సీ జార్లో కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండ్ కొన్ని పచ్చిమిర్చి, అంటే కారానికి సరిపడే పచ్చిమిర్చి, ఈ పాలకూర వేసి మంచిగా పేస్ట్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం కారం కానీ ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయం కాబట్టి చిల్లీసే మనకి ఆ కారం కూడా జనరేట్ చేస్తాయి అనమాట. దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ఇంకా గిన్నెలో జస్ట్ మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో 4 బిర్యానీ ఆకులు కట్ చేసి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. స్పైసెస్ కూడా ఏమి యాడ్ చేయము. సో ఇది సరిపోతుంది అనమాట. నెక్స్ట్ దీనిలోకి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసి ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. కాస్త ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఇది చూడటానికి ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది కానీ ఆ పాలకూర ఫ్లేవర్ అయితే అస్సలే రాదు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి రెసిపీ అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్లో యూజ్ చేసుకోవాలనుకున్నా క్విక్గా ఈజీగా అయిపోతుంది. నేనైతే బాస్మతి రైస్ నానబెట్టి కుక్ చేస్తున్నాను. ఇలా అయితే గ్రెయిన్స్ బాగా వస్తుంది అనమాట. రైస్ గ్రెయిన్స్ కొంచెం పెద్దగా వస్తాయి అండ్ దట్టు మంచిగా కుక్ అవుతుంది కూడా రైస్. అండ్ నేనైతే ఒక కప్కి 2 కప్స్ వాటర్ పోసాను. కావాలనుకుంటే 1కి 1.5 కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చేతనికి కూడా పెడతాను కాబట్టి ఇంకా కాస్త సాఫ్ట్గా ఉంటే వాడు తినడానికి వీలుగా ఉంటుంది కదా అన్నట్టుగా 1కి 2 కప్పులు అయితే యాడ్ చేస్తున్నాను. సో అలా యాడ్ చేసుకుని ఇంకా కుక్కర్లో ఉప్పు చూసుకుని కుక్కర్ పెట్టేసి, నేను రోబో కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి పులావ్ బిర్యానీకి పెట్టాను. నార్మల్గా చేస్తున్నట్లయితే హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ వేస్తే సరిపోద్ది అనమాట. మంచిగా కుక్ అయిపోద్ది. సో ఈరోజు ఈ పాలక్ రైస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది అనమాట. ఇలా పాలక్ రైస్ కానీ పుదీనా రైస్ కానీ లేదంటే కొత్తిమీర రైస్ కానీ చేసుకుంటే బాగుంటాయి ఫ్లేవర్స్. అండ్ ఆకుకూరలు కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు అన్నమాట. ఇలా అయితే అంటే నార్మల్గా మనం ఏదన్నా పచ్చడి కానీ లేదంటే కర్రీ కానీ లేదంటే పప్పులో కానీ వేసుకుంటే కొంచెమే వేస్తాము. అలా కాకుండా ఇలా మనం రైస్ రూపంలో కన్జ్యూమ్ చేస్తే ఎక్కువ క్వాంటిటీ వేయచ్చు అనమాట. గోంగూర రైస్ అయినా సరే ఎక్కువ గోంగూర వేయచ్చు. అలాగే పాలకూర అయినా కొత్తిమీర పుదీనా వీటితో అయినా సరే ఎక్కువ క్వాంటిటీలో వేసి మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఫ్లేవర్ఫుల్గా తక్కువ మసాలాస్తో టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఇలాంటివి అయితే మైల్డ్గా ఉంటాయి. దట్టు మనకి సమ్మర్లో ఆ వేడికి కూడా మనకి ఎఫెక్ట్ ఉండదన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తుంటే కనుక ఆల్రెడీ మీరు ఎవరైనా ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా నచ్చింది. చేతనికి కూడా నచ్చిందనమాట. వాడు చికెన్ అట్లా ఏం తినడు కానీ నార్మల్గానే తింటాడనమాట. దీనిలో కొంచెం కర్డ్ వేసి ఫీడ్ చేసినా బాగానే ఉంటుంది. నేను అలానే పెట్టాను.
సో అది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వెకేషన్ అవుట్ఫిట్ ఒకటి షేర్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలామంది వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. ఎక్కువ బడ్జెట్ పెట్టి అవుట్ఫిట్స్ ప్రిఫర్ చేసినా కానీ తర్వాత అవి ఎంతమంది వేసుకుంటారనేది కూడా క్వశ్చన్ మార్కే. సో అందుకే కొంచెం బడ్జెట్లో చూసుకుంటే ఏంటంటే మనం తర్వాత వేర్ చేసినా చేయకపోయినా ఆరల్స్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుని అలా దాన్ని స్టైల్ చేసుకున్నా కానీ మనకి పెద్దగా ఇబ్బంది అనిపించదు కదా. అందుకే నేను బడ్జెట్లో చూసాను అనమాట. 1000 బిలోలో వస్తే ఒక అవుట్ఫిట్ బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా తక్కువ కాస్ట్లోనే వచ్చిందని చెప్పాలి. ఇదైతే ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిన టాప్ అనమాట. లేస్ బార్డర్ డిజైనింగ్తో వచ్చింది. 350 రూపీస్ దీని కాస్ట్ అయితే. చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది అనిపించింది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ మెటీరియల్ వచ్చిందనమాట. సాఫ్ట్ క్రేపే, చూడటానికి బాగుంది, వేర్ చేస్తే కూడా కంఫర్టబుల్గానే ఉంది. అండ్ నేనైతే ఒక కాటన్ షర్ట్తో పేరప్ చేద్దామని ఈ షర్ట్ కూడా తీసుకున్నాను సపరేట్గా. ఈ షర్ట్ అయితే మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనము. కాస్ట్ వచ్చేసి 450 పడింది. అండ్ 450కి చాలా బెస్ట్ క్వాలిటీ వచ్చిందని చెప్తాను నేనైతే, ఎందుకంటే లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సాఫ్ట్ కాటన్ విత్ స్కాలప్ బోర్డర్తో వచ్చిందనమాట. ఈ స్కాలప్ డీటెయిలింగ్ వల్ల చాలా బాగుంది. డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది. ఈ షర్ట్ అయితే మనం జీన్స్ పైన కానీ లేకపోతే ఏమైనా స్కర్ట్స్ పైన కానీ ఇలా ఏమైనా లేయరింగ్ చేయడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి మెటీరియల్తో వచ్చింది అండ్ బటన్స్తో వచ్చిందనమాట షర్ట్ అయితే. చూడటానికైనా వేసుకున్నాకైనా చాలా బాగుందనిపించింది. డిఫరెంట్గా మనం ఏదైనా జాకెట్స్ లాగా కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఇలా ఉంది టోటల్ షర్ట్ అయితే. మనకి బాడీ పార్ట్కి లైనింగ్ ఇచ్చారు. హ్యాండ్స్ అండ్ నెక్ దగ్గర కాస్త పార్ట్ మాత్రం ట్రాన్స్పరెంట్ ఉందనమాట. బట్ ఫైన్ ట్రాన్స్పరెంట్ అంటే మరీ అంత అలా ఏం లేదు, మేనేజబుల్ అనమాట. బాగుంది. నాకైతే ఈ రెండు చాలా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా వేసుకున్నాను. ఇదైతే నీ లెంత్ ఫ్రాక్ అనమాట. బాగుంది, లెంత్ కూడా మంచి లెంతే వచ్చింది అండ్ ఫ్లేయర్ కూడా బాగా వచ్చింది. నేనైతే ఎస్ సైజ్ ఆర్డర్ చేసుకున్నా కానీ సరిపోయింది. షర్ట్ అయితే ఎం సైజ్ ఆర్డర్ చేస్తాను అనమాట. కాస్త లూజ్గా ఉంటే వేరే వాటిపైన కూడా పేరప్ చేయడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా. సో టోటల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే బ్రీజబుల్గా బాగుంది అనిపించింది. మంచి వెకేషన్ అవుట్ఫిట్, అండర్ 800 రూపీస్ ఇది కూడా. సో మంచి క్వాలిటీలో వచ్చింది అండ్ బాగుంది. షర్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదు, సాఫ్ట్ కాటన్తో వచ్చింది కాబట్టి మనం హ్యాపీగా వేర్ చేయొచ్చు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ డ్రెస్ లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.